నమస్తే ఫ్రెండ్స్. చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. మా గురుదేవుడికి నమస్కరిస్తూ ఈ ఇల్లు చూడండి. ఇది వాయువం బ్లాక్. ఇది వాయువం బ్లాక్. ఇది ఉత్తరం వీధి, పశ్చిమం వీధి. ఈ పశ్చిమం వీధి ఉంది, ఇక్కడ ఉత్తరం వీధి ఉంది. అయితే తూర్పు అద్దె అయింది ఇల్లు. ఇది వేరే వాళ్ళ ఇల్లు. ఇల్లు తూర్పు అద్దె అయింది ఫ్రెండ్స్. తూర్పు అద్దె అయినప్పుడు ఈ వాయువం బ్లాక్లో ఏం జరిగిందంటే, నేను అక్కడ దాదాపు 30 years బ్యాక్ అక్కడ నేను డ్రామా నేర్పేటప్పుడు, హరిశ్చంద్ర నాటకం నేర్పుతుంటే ఆ ఊర్లో నేర్పేటప్పుడు ఈ ఇంటికి 2 ఇళ్ళ అవతల ఉంది. అసలు ఆ ఇంటి చరిత్ర ఏంటంటే, ఆయనకు 2 కూతుర్లు. 2 కూతురు ఉంటే పెద్ద కూతురు మొగుడు లేకుండా కొడుకును కన్నది. అంటే 2-3 మూర్లు మార్చింది, కానీ పెళ్ళి అయితే చేసుకోలే. ఒక టెంపరవరీ మూవ్లను ఈస్ట్ గోదావరి, ఇంగ్లీష్ పిల్లం ఈస్ట్ గోదావరి మూడు లెక్క ఒక కొడుకును కన్నది. తల్లి అది ఇది అడిస్తే తల్లిని కిరసాలు సంటించి పడేసింది. రెండవ కూతురు ఈ రూమ్లో అంటించినది. ఈ రూమ్లో కిరసాలు సంటించింది. అంటించిన తర్వాత రెండవ కూతురుకు పెళ్లి చేస్తే ఆ పిల్లకు పిల్లలు కాలే. కాకపోతే ఈ వాయువం బ్లాక్లో ఎవరిని సుఖం ఉన్నాయో. ఇక్కడ వాయువం పవర్ మాత్రం పెరిగింది. ఇక్కడ వాయువం పవర్ మాత్రం పెరిగింది. ఇక్కడ ఈ స్థానంలో లేదు. వాయువం పవర్ పెరిగినప్పుడు వాయువ దోషాలకు ఈశాన్య దోషాలు తోడైతే అగ్ని ప్రమాదం జరగడం. అంటే వాయువ అగ్నేయ కొలతల కన్నా నైరుతి ఈశాన్య కొలతలు తేడా వస్తే అందులో నివసించే వారికి అగ్ని ప్రమాదం దర్శించడం, లేదా ప్రమాదం వచ్చినా కానీ నిప్పండించుకొని మరణిస్తుందని శాస్త్రం చెప్తుంది. అట్టనే ఆ పెద్ద కూతురు వాళ్ళ అమ్మను కిరసనాయలు పోసి అంటించింది. అంటించిన తర్వాత ఆ పిల్ల ఇంట్లోనే ఉంది. ఇంకా మొగుడు లేదు, ఏం లేదన్నమాట. ఇంకా రెండో కూతురు పెళ్లి చేస్తే వాడు కూడా వచ్చి ఈయనవన్నాడు కానీ వానికి సంతతి లేదు. కాబట్టి ఈ వాయువం బ్లాక్లో జోలి వస్తే మానసికంగా ప్రశాంతంగా ఉండరు. ఇంకా ఆమె లెక్కేసుకోండి, మొగుడు లేకుండా కొడుకును కొన్నారంటే ఇంకా ఆమె ఎట్లా ఉన్నారో అంటే తెలంగాణలో కొందరు ఓర్చుకుంటారులే, మామూలే. తెలంగాణలో ఉంది ఇల్లు. వాళ్ళు తండ్రి ఓర్చుకున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే, నేను ఏమంటే ఈ మొగుడు నీకు ఇలా నాయన ఎవరైనా అడిగితే నేను ఎవరు వేరో చెప్తుండే, తమాసా కన్నా ఊరికనే అడుగుతుంటాను. అంటే పక్కనే డ్రామా నేర్పుతుంటాను. అంటే ఈ ఇంట్లో నేర్పుతుంటాను డ్రామా. ఇంకో కొన్నాళ్ళు అవతల ఇంట్లో నేర్పుతున్నప్పుడు ఇలా నాయన రాడా అది ఇది అని అడిగితే, వాడు రాడంటలే, వాడు ఇంకోడు అయినాడు అది ఇది అని చెప్తున్నాను. అంటే పక్కన వాళ్ళు చెప్పారు అనమాట. లేదు ఒక 2-3 మోన్లు అయిపోయినారు, ఎవరికి పెళ్ళే చేసుకోలేదు, పెళ్ళి చేసుకోకుండా నిన్ను మంచిగా కొడుకు అనిందని. కాబట్టి ఈ వాయువం బ్లాకుల్లో మానసికంగా ప్రశాంతంగా ఉండలేదు. ఎక్కువ ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతుంది. అవి యజమానురాలు ఉండకపోవడమా, లేకుంటే ఆడపిల్లలకు ఇబ్బంది కలగడమా జరుగుతుంది. ఇక్కడ అగ్నిపరమాదం జరిగిందంటే ఇంక యజమానికి భార్య కోల్పోయినట్టే కదా. వద్దు, వాయువం బ్లాక్లో జోలిపోవద్దు ఎక్కువ శాతం. ఉంటాను ఫ్రెండ్స్. ఒకవేళ పోయినా ఉత్తరమైనా ఎక్కువ రాణిస్తలేవు అవి.